హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. డిసెంబర్ 16 ఆరుద్ర నక్షత్రం చాలా శక్తివంతమైనది. మీ ఇంట్లో ఇలా పూజ చేయండి. 7 తరాల ఐశ్వర్యం వరిస్తుంది. ధర్మ సందేహాలు తాళపత్రి నిధి. ఈ నెల డిసెంబర్ 16వ తేదీ నుండి సోమవారం నాడు ఆరుద్ర నక్షత్రం ఏర్పడింది. మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం చాలా విశేషమైనది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆరుద్ర నక్షత్రం శివునికి అత్యంత ప్రీతికరమైన నక్షత్రం. పురాణాల ప్రకారం ఈ ఆరుద్ర నక్షత్రంలోనే పరమేశ్వరుడు జన్మించాడు. కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రం పరమశివుడు జన్మ నక్షత్రంగా ప్రీతికరమైన నక్షత్రంగా శాస్త్రాలు చెబుతున్నాయి. డిసెంబర్ 16 సోమవారంతో కలిసి వచ్చి ఈ ఆరుద్ర నక్షత్రం చాలా విశేషమైనది మరియు శక్తివంతమైనది. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇంతటి పవిత్రమైన ఆరుద్ర నక్షత్రం సమయంలో శివుడిని పూజిస్తే 7 తరాల ఐశ్వర్యం లభిస్తుంది. కార్తీక మాసంలో చేసే పూజల కన్నా ఈ ఆరుద్ర నక్షత్రంలో చేసే శివుని పూజలకే 1000 రెట్లు ఎక్కువగా పుణ్యం లభిస్తుంది. ఈ రోజున శివాలయాన్ని భక్తులతో సందడిగా కనిపిస్తుంటాయి. ఈ పర్వదినాన శివాలయాల్లో ప్రత్యేక పూజలు, విశేష ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఇదే రోజు సాయంత్రం ప్రదోష సమయంలో జరిపే పూజాభిషేకాల విశేషమైన ఫలితాలను ఇస్తాయి. అందువలన భక్తులు ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి ప్రదోష వేళలో ఆయునికి బిల్వపత్రాలతో పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు. ఈ ఆరుద్ర నక్షత్రం పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైనది. గీతోపదేశం చేసిన శ్రీకృష్ణ పరమాత్మ నక్షత్రాల్లో ఆరుద్ర నక్షత్రాన్ని గురించి పేర్కొని ఉన్నారు. అందుకే ఆరుద్ర నక్షత్రాన్ని ప్రాధాన్యత ఉంది. అలాగే ధనుర్మాసం కూడా విశిష్టమైనది. అలా ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజు ప్రత్యేకమైనది. శివకేశవుల పూజకు చాలా శ్రేష్టమైనది. ఈ ఆరుద్ర నక్షత్రం రోజున శివు పూజ చేయాలి. నటరాజు స్వామిని దర్శించుకోవాలి, అర్చన చేయాలి. ఆలయాల్లో జరిగే ఆరుద్ర నక్షత్రంలో పూజల్లో పాల్గొనాలి. ఈ ఆరుద్ర నక్షత్రం దర్శనం చేయాలి. కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రం రోజున శివుడిని ఎలా పూజించాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నెల డిసెంబర్ 16న సోమవారం రోజున పరమేశ్వరుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం ఏర్పడింది. కాబట్టి ఈ రోజున పరమశివుడిని పూజిస్తే సమస్త దోషాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ శక్తివంతమైన సోమవారం రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా శివుడిని పూజించండి. తద్వారా శివుని అనుగ్రహం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. ఈ ఆరుద్ర నక్షత్రం సోమవారం రోజున స్త్రీలు బ్రహ్మముహూర్తంలో ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసి శుచిగా తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్ళతో చల్లుకొని తర్వాత శివ పూజను ప్రారంభించాలి. ముందుగా శివపార్వతుల పటాన్ని శుభ్రం చేసుకొని శివునికి గంధం బొట్టు పెట్టాయి తెలుపు లేదా పసుపు రంగు పూలతో శివుని పటాన్ని మున్నిండుగా అలంకరించాలి. ఈ ఆరుద్ర నక్షత్రం రోజున తెలుపు రంగు పూలు లేదా పసుపు రంగు పూలతో శివుడిని పూజిస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ఈరోజు ఇంట్లో పూజ చేసేవారు 8 పుష్పాలతో శివుడిని పూజించండి. వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా తెల్ల జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే బంగారాన్ని దానం చేసినంత పుణ్యం కలుగుతుంది. అలాగే గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే మీకు ఉన్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి విపరీతమైన ఐశ్వర్యం కలుగుతుంది. శివుని పటం ముందు ఆవు నెయ్యితో 5 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. శివుని ముందు దీపం వెలిగించిన తర్వాత ఓం నమో శివాయ అనే శివ పంచాక్షర మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ ఆరుద్ర నక్షత్రం రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో అలాంటి వారి జీవితంలో సుఖ సంతోషాలతో ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే పూజలు శివునికి బిల్వపత్రాలను సమర్పిస్తే శివుడు పులకరించిపోయి మీరు కోరుకున్న కోరికలను ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అలాగే పూజలో నైవేద్యంగా అరటి పండ్లను నివేదించండి లేదా పచ్చిపాలను కూడా నివేదించవచ్చు. ముఖ్యంగా ఈ ఆరుద్ర నక్షత్రంలో సూర్యోదయం కంటే ముందే శివలింగానికి అభిషేకం చేస్తే అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది. అలాగే శివుని అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయి. ఈ ఒక్క రోజున చూసే శివాభిషేకం వలన 1,000,000 రెట్ల పుణ్య ఫలితం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి బియ్యం పిండితో ఒక శివలింగాన్ని తయారు చేసుకోండి. బియ్యం పిండిలో కొంచెం పాలు పోసి ఆవి నెయ్యిని కూడా కలిపి చపాతి ముద్దలాగా కలుపుకొని ఒక చిన్న
శివలింగం తయారు చేసుకోండి. ఈ శివలింగాన్ని ఒక ప్లేటు పైన పెట్టి ఆ శివలింగానికి గంధం బొట్లు పెట్టి శివునికి పంచామృతాలతో అభిషేకం చేస్తే సర్వ పాపాలు తొలగిపోయి మీకు అదృష్టం వరిస్తుంది. ఇలా చేస్తే శివుని అనుగ్రహం కూడా మీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఇలా శివునికి అభిషేకం చేసిన తర్వాత ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసి చివరిగా పరమేశ్వరునికి ముద్ద కర్పూరంతో హారతి ఇచ్చి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఈ విధంగా ఇంట్లో శివ పూజ చేసి ఆ శివాలయానికి వెళ్తే చాలా శుభప్రదం. ఇంట్లో శివునికి అభిషేకం చేయలేని వారు శివాలయంలో అభిషేకం తప్పనిసరిగా చేయించండి. శివుని వాహనం నందీశ్వరుడు కాబట్టి ఈ సోమవారం రోజున శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయంలో ఉండే నంది చెవులో మీ మనసులో ఉన్న కోరికలను డిసెంబర్ 16 తప్పకుండా నెరవేరుతాయి. చాలా శక్తివంతమైనది చెబుతున్నారు. మీ ఇంట్లో ఈ ఆరుద్ర నక్షత్రం సోమవారం రోజున నంది కొమ్మల మధ్య నందీశ్వరుడు ఆ పరమేశ్వరుడిని దర్శించుకుంటే కోటి జన్మల అదృష్టం 16వ తేదీ నుండి అలాగే సోమవారం జీవితంలో ఉన్న కష్టాలను తొలగిపోయి మార్గశిర నక్షత్రం రోజున విభూతిని ధరిస్తే చాలా మంచిది. ఎవరైతే ఈ రోజున విభూతి ధరిస్తారో ఆరుద్ర నక్షత్రం అత్యంత ప్రీతికరమైన ఖచ్చితంగా లభిస్తుంది. పురాణాల ప్రకారం ఆరుద్ర నక్షత్రాలు చేసే పరమేశ్వరుడు జన్మించిన రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ ఆరుద్ర నక్షత్రాలతో శివుడు జన్మ నక్షత్రంగా కుబేర రాజయోగం కలుగుతుంది. చెరుకు రసంతో శివునికి అభిషేకం చేస్తే మీకు ఉన్న డబ్బు కష్టాలను వెంటనే తొలగిపోయి చాలా విశేషమైన. అలాగే మరియు తేనెతో అభిషేకం చేస్తే కుటుంబ కలహాలు సమస్యలు గట్టెక్కుతాయి. అలాగే బిల్వ పత్రాలతో శివునికి అభిషేకం చేస్తే ఆ పరమేశ్వరుడే ఎంతో సంతోషించి మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా వరం ఇస్తాడు. అలాగే గరికను నీటిలో వేసి ఆ నీటిలో శివునికి అభిషేకం చేస్తే మీ సొంత కళ త్వరగా నెరవేరుతుంది, లభిస్తుంది. ఆస్తులు కొనే అవకాశం ఉంటుంది. గన్నేరు పూలను నీటిలో వేసి ఆ నీటిలో శివునికి అభిషేకం చేస్తే త్వరలోనే మీరు ధనవంతులయ్యే అవకాశం. సాయంత్రం ప్రదోష పరమేశ్వరునికి అత్యంత ఇష్టమైన దీపాలతో నారికేల విశేషమైన ఫలితాలను కొబ్బరి చిప్పలు వెలిగించే దీపాన్ని నారికేల దీపం అనే రోజున ఉపవాస దీక్ష చేపట్టి ఈ సోమవారం రోజులలో ఉదయం 5:30 పత్రాలు పూజ గరికాభిషేకాలు నిర్వహిస్తుంది. గదిని ఈ ఆరకుండా ఈ నారికేల దీపం వెలిగించండి. ఇది కొబ్బరి నూనెతో చుప్పలో దీపం వెలిగిస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషంలో ఆరుద్ర నక్షత్రాన్ని ఇంటిపై కనక వర్షాన్ని పేర్కొన్న ఉన్నారు. ఒక కొబ్బరి చిప్పలో నెయ్యి పోసి విడివిడిగా ధనుర్మాసం కూడా విశిష్టమైనది. అలా ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజు ప్రత్యేకంగా శివకేశవుల పూజకు చాలా శ్రేష్టమైనది. ఈ ఆరుద్ర నక్షత్రం రోజున శివ పూజ వెలిగించడానికి నటరాజు స్వామిని దర్శించుకోవాలి, అర్చన చేయాలి. ఆలయాల్లో జరిగే వెలిగించుకోవాలి. ఆరుద్ర నక్షత్రం ఈ ఆరుద్ర నక్షత్రం రోజున పరమేశ్వరుడు కోటి దేవతలతో దర్శనం చేయాలి. శివాలయంలో పంచారుద్ర నక్షత్రం సంచరిస్తాడని పూజించాలి. కాబట్టి పాటించాల్సిన సోమవారం రోజున సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరు కూడా డిసెంబర్ 16న శివుడిని దర్శించుకోవాలి. శివాలయంలో దీపాలు వెలిగిస్తే ఈ రోజు జన్మల పరమశివుడిని పూజిస్తే సమస్త దోషాలు తొలగిపోయి 7 తరాల ఐశ్వర్యం కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుందని తులసి చెబుతున్నారు. లక్ష్మీదేవి కాబట్టి ఉంటుంది. ఈ శక్తివంతమైన ఈ సోమవారం రోజున ప్రతి ఒక్కరు ఖచ్చితంగా శివుడిని పూజించండి. తద్వారా శివుని అనుగ్రహం ఖచ్చితంగా మీకు ద్వారా ఈ ఆరుద్ర నక్షత్రం సోమవారం రోజున స్త్రీలు బ్రహ్మముహూర్తం ఈ సోమవారం రోజు ఉదయాన్నే నిద్ర లేచి 5 ఏలకులను శుభ్రం చేసుకొని పూజ చేసేటప్పుడు ఏలకులను పూజలో వేసి శుచిగా పూజ పూర్తి అయిన తలస్నానం చేసి ఇంట్లో పసుపు చల్లుకొని తర్వాత శివ పూజను ఆరుద్ర నక్షత్రంలో ముందుగా శివపార్వతుల పటాన్ని శుభ్రం చేసుకొని శివునికి గంధం బొట్టు పెట్టి ఆరుద్ర నక్షత్రం తెలుపు లేదా పసుపు రంగు పూలతో శివుని పటాన్ని మున్నుండుగా అలంకరించాలి. ఈ ఆరుద్ర నక్షత్రం రోజున తెలుపు రంగు మారి పూలు లేదా బంగారంతో శివుడిని పూజిస్తే గుర్తులో విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది. ఈ రోజు ఇంట్లో పూజ చేసేవారు నాడు 8 పుష్పాలతో పైన గంధంతో వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది. ఈ స్వస్తికి గుర్తు మీ తలరాతిని మార్చేస్తుంది. అలాగే జల్లెడ పూలతో చిన్న శివలింగాన్ని బంగారాన్ని దానం చేసినంత పూజగదుల ధాన్యం పుణ్యం పరమేశ్వరుడు అలాగే ఇంట్లో కొలువై ఉంటాడు. శివుడిని పూజిస్తే మీకు ఉన్న డబ్బు సమస్యలను నక్షత్రం సోమవారం రోజున తొలగిపోయి శివ పూజ శివునికి అభిషేకం చేయించిన శివుని పట్టం ముందు ఆవు నెయ్యితో 5 నవగ్రహ దోషాలు దీపారాధన చేయాలి. అనుకున్న శివుని ముందు దీపం వెలిగించే ప్రతిబాధలు ఉండవు. అలాగే నమో శివునికి అనుగ్రహంతో పాటు మీకు అష్ట ఐశ్వర్యం అందిస్తాయి. 108 సార్లు ఈ వీడియో కనుక
నచ్చినట్లయితే ఈ ఆరుద్ర నక్షత్రం రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో అలాంటి వారి జీవితంలో సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలు చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ పూజలు చేసుకొని శివునికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ సమర్పిస్తే చేయండి. శివుడు పులకరించిపోయి ధన్యవాదములు. మీరు కోరుకున్న కోరికలను ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అలాగే పూజలో నైవేద్యంగా అరటి పండ్లను నివేదించండి లేదా పచ్చి పళ్ళను కూడా నివేదించవచ్చు. ముఖ్యంగా ఈ ఆరుద్ర నక్షత్రంలో సూర్యోదయం కంటే ముందే శివలింగానికి అభిషేకం చేస్తే అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది. అలాగే శివుని అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయి. ఈ ఒక్క రోజున చూసే శివాభిషేకం వలన 1,00,00,000 రెట్ల పుణ్య ఫలితం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి బియ్యం పిండితో ఒక శివలింగాన్ని తయారు చేసుకోండి. బియ్యం పిండిలో కొంచెం పాలు పోసి ఆవి నెయ్యిని కూడా కలిపి చపాతీ ముద్దలాగా కలుపుకొని ఒక చిన్న శివలింగం తయారు చేసుకోండి. ఈ శివలింగాన్ని ఒక ప్లేటు పైన పెట్టి ఆ శివలింగానికి గంధం బొట్లు పెట్టి శివునికి పంచామృతాలతో అభిషేకం చేస్తే సర్వ పాపాలు తొలగిపోయి మీకు అదృష్టం వరిస్తుంది. ఇలా చేస్తే శివుని అనుగ్రహం కూడా మీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఇలా శివునికి అభిషేకం చేసిన తర్వాత ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసి చివరిగా పరమేశ్వరునికి ముద్ద కర్పూరంతో హారతి ఇచ్చి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఈ విధంగా ఇంట్లో శివ పూజ చేసి శివాలయానికి వెళ్తే చాలా శుభప్రదం. ఇంట్లో శివునికి అభిషేకం చేయలేని వారు శివాలయంలో అభిషేకం తప్పనిసరిగా చేయించండి. శివుని వాహనం నందీశ్వరుడు కాబట్టి ఈ సోమవారం రోజున శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయంలో ఉండే నంది చెవులో మీ మనసులో ఉన్న కోరికలను చెప్పుకుంటే అవి తప్పకుండా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రంలో సోమవారం రోజున నంది కొమ్మల మధ్య నందీశ్వరుడు ఆ పరమేశ్వరుడిని దర్శించుకుంటే 1,00,00,000 జన్మల అదృష్టం కలుగుతుంది. అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఈ ఆరుద్ర నక్షత్రం రోజున విభూతిని ధరిస్తే చాలా మంచిది. ఎవరైతే ఈ రోజున విభూతి ధరిస్తారో ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఆరుద్ర నక్షత్రాలు చేసే అభిషేకాలకు 1,00,00,000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. ఆవు పాలతో శివునికి అభిషేకం చేస్తే కుబేరు రాజయోగం కలుగుతుంది. చెరుకు రసంతో శివునికి అభిషేకం చేస్తే మీకు ఉన్న డబ్బు కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే తేనెతో అభిషేకం చేస్తే కుటుంబ కలహాలు సమస్యలు గట్టెక్కుతాయి. అలాగే బిల్వ పత్రాలతో శివునికి అభిషేకం చేస్తే ఆ పరమేశ్వరుడే ఎంతో సంతోషించి మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా వరం ఇస్తాడు. అలాగే గరికను నీటిలో వేసి ఆ నీటితో శివునికి అభిషేకం చేస్తే మీ సొంత కళ త్వరగా నెరవేరుతుంది. ఆస్తులు కొనే అవకాశం ఉంటుంది. గన్నేరు పూలను నీటిలో వేసి ఆ నీటిలో శివునికి అభిషేకం చేస్తే త్వరలోనే మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. పరమేశ్వరునికి అత్యంత ఇష్టమైన దీపాలతో నారికేల దీపం ఒకటి. కొబ్బరి చిప్పలు వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు. కాబట్టి ఈ సోమవారం రోజున ఉదయం 5:30 మీ పూజ గదిని తప్పకుండా ఈ నారికేల దీపం వెలిగించండి. ఇది కొబ్బరి నూనెతో చుప్పలో దీపం వెలిగిస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తాడు. ఒక కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడివిడిగా చేసి శివుని పటం ముందు దీపారాధన చేస్తే మీ మనసులో ఉన్న కోరికలను ఖచ్చితంగా నెరవేరుతాయి. కాబట్టి అంతటి శక్తి ఈ నారికేల దీపానికి ఉంటుంది. ఈ నారికేల దీపం వెలిగించడానికి ఉదయం పూట కుదరని వారు సాయంత్రం సమయంలో కూడా వెలిగించుకోవచ్చు. ఈ ఆరుద్ర నక్షత్రం రోజున పరమేశ్వరుడు 3,00,00,000 దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తాడని నమ్మకం. కాబట్టి ఈ సోమవారం రోజున సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరు కూడా శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకోండి. అలాగే ఆరుద్ర నక్షత్రం రోజున శివాలయంలో దీపాలు వెలిగిస్తే 1,00,00,000 జన్మల పుణ్యం ఫలంతో పాటు 7 తరాల ఐశ్వర్యం మీ ఇంటికి వరిస్తుంది. అలాగే తులసి మొక్కలు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ సోమవారం నాడు తులసి కోట ముందు దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం తప్పక సిద్ధిస్తుంది. తద్వారా అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది. ఈ సోమవారం రోజున ఒక 5 యాలకులను తీసుకొని మీరు పూజ చేసేటప్పుడు ఆ యాలకులను పూజలో పెట్టండి. పూజ పూర్తి అయిన తర్వాత వాటిని తీసుకొని ధనం దాచుకునే బీరువాలో పెట్టుకోండి. ఆరుద్ర నక్షత్రంలో ఇలా చేస్తే మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు కొలువై ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆరుద్ర నక్షత్రంలో మీ చేతులు
మీదుగా ఆవుకి ఆహారం తినిపిస్తే మీ జీవితం అద్భుతంగా మారి పట్టిందల్లా బంగారం అవుతుంది. స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రంలో సోమవారం నాడు మీ ఇంటి సింహం ధర పైన గంధంతో స్వస్తిక్ గుర్తుని గీయండి. ఈ స్వస్తిక్ గుర్తు మీ తలరాతిని మార్చేస్తుంది. అలాగే ఈ ఆరుద్ర నక్షత్రం నాడు ఒక చిన్న శివలింగాన్ని మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే స్వయంగా ఆ పరమేశ్వరుడే మీ ఇంట్లో కొలువై ఉంటాడు. కాబట్టి మేము చెప్పిన విధంగా ఈ ఆరుద్ర నక్షత్రం సోమవారం రోజున శివ పూజ లేదా శివునికి అభిషేకం చేయించిన వారికి నవగ్రహ దోషాలకు తొలగిపోతాయి. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇతిబాధలు ఉండవు. అలాగే శివునికి అనుగ్రహంతో పాటు మీకున్న అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ వీడియో నాకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.